అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ కీర్తిశేషులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఈ సందర్భంగా వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని మీతో పంచుకుంటాను. నేను చిన్నతనంలో దసరా బుల్లోడు చిత్రం విడుదలైనప్పుడు ప్రతిరోజు కూడా క్లాసు ఎగ్గొట్టి మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళి మరుసటి రోజు క్లాస్ టీచర్ గారి చేత బెత్తం దెబ్బలు తిన్నటువంటి సంఘటన ఇంకా గుర్తే ఉన్నది నాకు. ఇకపోతే మనం అక్కినేని నాగేశ్వరరావు గారిలో మహా గొప్ప నటుడు ఒక కోణం మాత్రమే చూస్తున్నాం, కానీ వారిలో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి మానవత్వ విలువలు ఎంతైనా మనం మెచ్చుకోదగ్గాయి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేస్తున్నప్పుడు మా సాంస్కృతిక కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు 45 నిమిషంలో వారితో ముఖాముఖి ఎన్నో విషయాలు, ఎన్నో అంటే నిజంగా అందులో ఎన్ని కవర్ అయినాయి అంటే విద్యార్థులకు ఆయన ఇచ్చేటటువంటి సందేశం నుంచి తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు, సామాజిక బాధ్యత, ఇటువంటి ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. వారిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కోణం చూసి వారికి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. మహానుభావుడు. వారితో ఎన్నో వేదికలు పంచుకున్నటువంటి గొప్ప భాగ్యానికి నోచుకున్నాను. అటువంటి సభల్లో వారు మాట్లాడుతున్నప్పుడు నేను అవాక్కయి అలా వింటూనే ఉండిపోయేవాడిని. నిజానికి వారు మాట్లాడే మాటల్లో సినిమాల గురించి చాలా తక్కువ ఉండేది, ఎక్కువగా సందేశపు విలువలే ఉంటూ ఉండేవి అన్నమాట. నిజానికి వారు మాట్లాడినటువంటి ఈ ప్రసంగాలన్నింటినీ కూడా ఏదైనా సంస్థ క్రోడీకరించి ఒక బోధనాంశంగా కనుక ప్రచురించగలిగితే ఇది విద్యార్థులకు భవిష్యత్తుకి ఎంతో బంగారు బాట వేస్తుందంటూ నాకు ఏమాత్రం సందేహం లేదు. అంత మహానుభావుడి శత జయంతి వేడుకలు ఈరోజు జరుగుతున్నాయంటే చాలా చాలా మనం అందరం కూడా ఆనందించే విషయము. ఇకపోతే వారి శత జయంతి సందర్భంగా చంద్రునికో నూలుపోగుల ఉడతా భక్తిగా నా వైపు నుండి వారి 100 పాటల పల్లవులతో ఒక కార్యక్రమం చేసి మీకు సమర్పిస్తున్నాను. ఈ 100 పాటలు కూడా ఒకే వీడియోలో రావడం సాధ్యం కాదు కాబట్టి ఒక 5 వీడియోలుగా మీకు సమర్పిస్తున్నాను. ఒక్కొక్క వీడియోలో 20 పాటలు పల్లవులు ఉంటాయన్నమాట. ఈ పాటలు, ఈ వీడియోలన్నీ చూసి మీరు తప్పగా ఆదరించి మీ అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. మీ త్రినాథరావు.